Hey guys, welcome back to my YouTube channel. I hope you all are doing great. అసలు నేను కుకింగ్ వీడియో తీసి ఎన్ని రోజులు అవుతుంది జమానా అవుతుంది అనమాట. ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక కుకింగ్ వీడియో తీయాలి అని ఫిక్స్ అయ్యి ఇంట్లో మా అమ్మ జస్ట్ ఎగ్ కర్రీ చేస్తుంది. ఎగ్ కర్రీ ఎందుకు నేను వీడియో షూట్ చేద్దు అని నాకు అనిపించింది. అందుకే అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ ఒక మూకుడు పెట్టేసుకోండి, ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఎగ్ కర్రీ అంటే ఆనియన్స్ ఎక్కువనే ఉండాలి, అంటే మేము ఎక్కువ వేసుకుంటాము. ఆనియన్స్ వేసుకోండి అండ్ పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ చేస్తున్న అమ్మ చేస్తున్న ఎగ్ కర్రీ క్వాంటిటీ వచ్చేసి 3 ఎగ్స్ అనమాట. 3 ఎగ్స్కి 1 పెద్ద ఆనియన్, ఇంకా 2 చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసింది అమ్మ, అండ్ 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసింది. సో అవైతే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్. కొంచెం అవి వేగిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. సో మనం ఎప్పుడు స్పెషల్గా వంటకాలు చేయడం ఎందుకు, ఇప్పుడు చాలా డైలీ చేసుకునే వంటలు కూడా చేయొచ్చు. ఎందుకంటే బ్యాచిలర్స్ ఉంటారు, బ్యాచిలరేట్స్ ఉంటారు, పీజీలో ఉండే వాళ్ళు ఉంటారు, పీజీ ఫుడ్ నచ్చకపోవచ్చు. ఇట్లాంటివి ఇంట్లో చిన్నగా ఇండక్షన్ స్టవ్ పైన కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి నేను వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న సింపుల్ ఎగ్ కర్రీ అనేది అయితే స్టార్ట్ చేశాను అనమాట షూట్ చేయడము. అండ్ దీంట్లో చెప్పడానికి పెద్దగా ఏం లేదు, బట్ మై మామ్ మేడ్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ లవ్. కాబట్టి మీరు కూడా నాకు అంతే లవ్ని రిటర్న్ ఇస్తారని అనుకుంటున్నాను, త్రూ లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడైతే కొంచెం అది వేగిన తర్వాత, మనకి పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకొని, టొమాటోస్ కొంచెం మనకి మెత్తగా ఉడకాలన్నమాట. ఇది ఎగ్ విత్ టొమాటో కర్రీ. టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకొని కలపండి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కారము, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలపండి. నేను వీడియో షూట్ చేస్తుంటా, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నాకు ఫుల్ నవ్వుస్తుంది అనమాట, మా అమ్మ వండిన వంటలకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే మా అమ్మ ఒకటే కలుపుతుంది, నేనేమో కలపండి కలపండి అని చెప్తూ ఉంటా. బట్ కలపాలేమో ఇంకా నాకు తెలియదు గైస్. మొత్తానికి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టొమాటోస్ మంచి కుక్ అయినాక, ఇట్లా ఈ టెక్స్చర్ వచ్చినాక వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మరీ ఫ్రై టైప్ కాదు, ఇట్స్ లైక్ అంటే ఎగ్ కర్రీ కాబట్టి, దీంట్లో మేము ఎగ్ టొమాటో కర్రీ కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది ఒక 5 మినిట్స్ అట్లా పక్కకు వదిలేసేయండి. ఇప్పటికీ టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఎగ్స్ని యాడ్ చేసుకునే టైం ఆసన్నం అయిపోయింది. ఎగ్స్ని డైరెక్ట్గా కొట్టేసి అట్లనే వదిలేయాలి, వాటిని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. అదితిరావు హైదరి ఒకటి చెప్తుంది కదా, ఒక టైప్ ఆఫ్ ఎగ్ కర్రీ. ఆనియన్స్ని ఇట్లా మూన్ కట్ చేసుకోవాలి, తర్వాత ఎగ్స్ని డైరెక్ట్గా వేయాలి, వాటిని డిస్టర్బ్ చేయొద్దు అని. ఇది కొంచెం ఆ టైపే అనమాట, అదే టైప్ మొత్తం, కొంచెం కాదు. దీని తర్వాత ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టండి. పెడితే మనకి ఒక సైడ్ ఆఫ్ ఎగ్ అనేది కంప్లీట్లీ కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వచ్చేస్తుంది వైట్ మధ్యలో ఎల్లో. సో దానిపైనుండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుంది లోపలికి. దెన్ కొంచెం సేపు అయిన తర్వాత మనం వాటిని ఉల్టా వేయాలి, వాటి పొజిషన్ మార్చాలి, బ్యాక్ టు ఫ్రంట్ చేస్తే ఇప్పుడు ఆ అదర్ సైడ్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ అనమాట. అండ్ నాలాగా ఎవరికైతే ఎగ్స్ పిచ్చి ఉంటుందో వాళ్ళకి ఇట్లాంటి కర్రీస్ చేసుకోవడం బెస్ట్. నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం. అండ్ అందరు అంటారు ఎగ్ యోక్ తినను అనేసి, బట్ నాకు ఎగ్ యోక్ అంటే చాలా ఇష్టం. నాలాగా మీకు ఎవరికైనా కూడా ఎగ్ యోక్ అంటే ఇష్టం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. లెట్ us బీ ఇంటరాక్టివ్. ఎందుకు ఎప్పుడు నాది 1 వే కమ్యూనికేషన్లా చేస్తారు మీరు గైస్? కామెంట్ చేయండి. ఈ వీడియోకి నాకు ఖచ్చితంగా కామెంట్స్ రావాలి. ఇది ఆర్డరే అనుకోండి, రిక్వెస్టే అనుకోండి, ఏమో మీ ఇష్టం, తిట్టుకోకండి. మళ్ళీ లాస్ట్కి ఇంకా మనం కర్రీ దించుకునే ముందు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ ఇన్ అవర్ హోమ్. అంతే గైస్, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీలోకి తినేయచ్చు, ఆరెల్స్ రైస్లోకి తినేయచ్చు. ఈరోజు వెదర్ బయట మస్తు చల్లగా ఉందన్నమాట, వర్షం పడుతుంటే ఇట్లా ఎగ్ కర్రీ వేడి అన్నంలోకి వేసుకొని తింటే హెవెన్ అనమాట. నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ డిష్. అంతే గైస్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా బ్యాచిలర్స్కి కావాల్సిన కర్రీస్ ఆర్ రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతా.
And yeah, that's all for today. Thank you so much for watching my video from the start till end. Bye guys, see you all in my next videos.